ఐపీఎల్ స్టార్ట్ అవ్వబోతుంది. సో, చిన్న, పెద్ద అనే తేడా ఏముండదు. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల దగ్గర నుంచి యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ల వరకు సో, ఎవరికి చేతనంతా వాళ్ళు బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసుకుంటా ఉంటారు. డబ్బులు సంపాదించుకుంటా ఉంటారు. మొన్న లాస్ట్ టైమ్ చాలా పెద్ద యుద్ధమే జరిగింది దీని మీద. సో, సజ్జనార్ గారు లాంటి ఐపీఎస్ ఆఫీసర్ కూడా దీని మీద ఫోకస్ పెట్టారు. ఆయన చేయాల్సింది ఆయన చేశారు. నోటీసులు పంపించారు, విచారణకొచ్చారు, సెలబ్రిటీస్ వచ్చారు, కంటెంట్ క్రియేటర్‌లొచ్చారు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లొచ్చారు, హీరోలొచ్చారు, అందరూ వచ్చారు. సో, దాని తర్వాత గేమింగ్ యాప్‌లో చిన్న మార్పులు, చేర్పులు చేసి సో, కొత్తగా జీవోలు గూడా తీసుకొచ్చారు. యాక్ట్‌లు గూడా పాస్ అయ్యాయి. బట్ దానివల్ల ఉపయోగం ఉందా? లేదా? అంటే సో, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకు ఉండకపోవచ్చు అంటే లూప్ హోల్స్ అనేది కనిపెడతారనమాట. సో, ఎలాంటి లూప్ హోల్స్ అంటే ఇప్పుడు అది ఆల్రెడీ లూప్ హోల్స్ తోటే ఇలాగే జరుగుతదనమాట. సో, ఎంత తెలివిగా ప్లాన్‌లేస్తారంటే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మామూలు విషయం కాదనమాట. నిజంగా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు వాళ్ళ తప్పు లేదు, మాకు సంబంధం లేదు అని చెయ్యాలి అంటే సో, లాస్ట్ టైమ్ ఆదిరెడ్డి ఒక పని చేశారు. సో, నేను మాట్లాడినప్పుడు కూడా ఆయన నాకు అదే చెప్పాడు. సో, అదే పని అందరూ చేశారనుకోండి, అప్పుడు నమ్ముతారు అట్‌లీస్ట్ మిమ్మల్ని ఫాలో అవుతున్న ఫాలోవర్స్. మా నేనెవరినైతే ఫాలో అవుతున్నానో ఆ పర్సన్ తప్పు చేయలేదు అని చెప్పి మీ ఫాలోవర్స్‌కి మీరు నమ్మకం కుదిరిచేలాగా చేయాలి. చాలామంది అలా చేశారనుకోండి, అప్పుడు కొంచెమన్నా తగ్గుద్ది. లేదు అనుకోండి, చూసి చూడనట్టున్నారనుకోండి, మీరు గూడా దీని వెనక ఉన్నారు అని అనుకోవాల్సొస్తదనమాట. సో, క్లియర్‌గా వన్ బై వన్ మాట్లాడుకుంటూ వద్దాము. సో, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీ ఒపీనియన్ మీరు చాలా బలంగా కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి చూడండి. రీసెంట్‌గా స్రవంతి చొక్కారప్ప గారు ఎవరైతే ఉన్నారో యాంకర్ కమ్ యాక్టర్. సో, తను బెట్టింగ్ యాప్స్ లాస్ట్ టైమ్ ప్రమోట్ చేశారు. ఆ ప్రమోట్ చేసిన వీడియోస్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉంటే, సో, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా తను క్లియర్‌గా చెప్పారు. ఇది పాత వీడియోస్ నాకు సంబంధం లేదు. అవి ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు అని చెప్పి తను చెప్తున్నారు. సో, నార్మల్‌గా ఏంటి ఈ బెట్టింగ్ యాప్స్ చేసేవాళ్ళు లాస్ట్ టైమ్ వీళ్ళందరి దగ్గర బయటకు తీసుకున్నారు. చాలామంది గోవింద యాప్ అనో సంథింగ్ ఏవేవో యాపులు ప్రమోట్ చేశారు. చిన్న చితక ఇన్‌ఫ్లుయెన్సర్‌ల దగ్గర నుంచి బడా వాళ్ళ వరకి. ఇలా ఆళ్ళందరి దగ్గర ఆ డేటా ఉంటది. సో, ఆ డేటాని వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని సేమ్ డేటాని మళ్ళీ రిలీజ్ చేస్తారు. మేబీ యాపుల్ నేమ్‌లు చేంజ్ చేయొచ్చు. లేకుంటే క్యూఆర్ కోడ్‌లు మార్చొచ్చు. లేకుంటే ఆ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది దాన్ని మార్చొచ్చు. బట్ వీళ్ళ ఫేసులు వీళ్ళ ఐడెంటిటీలతోనే చేస్తుంటారు. ఓకేనా? సో, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ది దీంట్లో తప్పేముంది అని అడిగితే, సో, మెజారిటీ ఇప్పుడు చేయకపోవచ్చు ఎవ్వరు కూడా. ఎందుకంటే ఇంత పెద్ద యాక్ట్ వచ్చిన తర్వాత, సో, ఇంత అవేర్‌నెస్ క్రియేట్ అయిన తర్వాత, సో, మళ్ళీ అలాంటి తప్పులు చేస్తే డెఫినెట్‌గా అందరి వేళ్ళు ఆ వ్యక్తి వైపు చూపిస్తాయి. ఆ వ్యక్తి మొరాలిటీని గాని, ఆ వ్యక్తిని క్వెషన్ చేస్తారు ఇంటిగ్రిటీని గాని అని చెప్పి సో, కొంచెం తగ్గేవాళ్ళు చాలామందుంటారు. తెర వెనుక చేసేవాళ్ళుంటారు. లాస్ట్ టైమ్ గూడా బెట్టింగ్ యాప్స్ అన్నిటిని ప్రమోట్ చేసి తప్పయిపోయింది అని ఒప్పుకున్న వాళ్ళు చాలామందున్నారు. డిలీట్ చేసేసి మాకేం సంబంధం మొత్తం అన్నీ చెరిపేసాం ఆధారాలతో సహా, సాక్ష్యాలతో సహా అని చెప్పి బయటకొచ్చి క్వెషన్ చేసిన వాళ్ళు, తిరిగి బెదిరించిన వాళ్ళు గూడా చాలామందున్నారు. మనం ఎప్పుడైతే ప్రూఫ్‌లు పెట్టామో తిరిగి మళ్ళీ ఏడ్చిన వాళ్ళు, గగ్గోలు పెట్టిన వాళ్ళు గూడా చాలామందున్నారు. గీతూ రాయల్ లాంటి వాళ్ళు. లాస్ట్ టైమ్ చాలా గట్టిగా బెదిరించారు. నాకు చూసుంటే దమ్ముంటే చూపిచ్చు అది ఇది అని. మనం చూపిచ్చేసరికి మళ్ళీ బాధపడుతూ నేను అప్పుడు చేశాను, అది చేశాను, దానికోసం చేశాను, దీనికోసం చేశాను. అలా అయింది, ఇది అయిందని చెప్పారు. సో, ఎండ్ ఆఫ్ ద డే తప్పు చేసింది ఎవరైనా గాని. ఇప్పుడేంటంటే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లకి తెలియకుండా జరుగుతుందా? ఇప్పుడు ఎక్కడైతే మనం బెట్టింగ్ యాప్స్ చూస్తున్నామో, ఇవైతే కొత్తగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'శుభశ్రీ' గారిది కూడా కొత్తగా వీడియో కనిపిస్తా ఉంది. 'విష్ణుప్రియ' గారిది కనిపిస్తా ఉంది. నెక్స్ట్ కొంతమంది వీడియోస్ లాస్ట్ టైమ్ చేసినవి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా పోయే కొద్దీ వస్తూ ఉంటాయి ఇవన్నీ. చాలా మందివి వస్తా ఉంటాయి. ఎందుకు అంటే లాస్ట్ టైమ్ వీళ్ళు బయటిచ్చారు. దానికి వాళ్ళు డబ్బులిచ్చారు. సేమ్ మళ్ళీ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. చేసుకున్నానికి వాళ్ళకి రైట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకు సంబంధం లేదు. ఎందుకంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ వీళ్ళిద్దరి మధ్య జరిగాయి కాబట్టి ఆ సెలబ్రిటీకి అండ్ నెక్స్ట్ ఎవరైతే ఆ బెట్టింగ్ యాప్స్‌ని ఎవరైతే క్రియేట్ చేసారో వాళ్ళకి మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళలో వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమన్నా మాట్లాడుకున్నారా? ఎలా ఉంటదంటే గట్టిగా ఇప్పుడు పాత వీడియోస్ అన్నీ ప్రమోట్ అవుతూ ఉంటాయి. పోయే కొద్దీ అలాగే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు స్రవంతి గారిది ఎలా అయితే బయటకొచ్చిందో, స్రవంతి గారు ఎలా అయితే సమాధానం చెప్పారో, అలాగే పోయే కొద్దీ అందరివి వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు సైలెంట్‌గా ఉన్నారనుకోండి, సో, చూసే ఆడియన్స్‌కి గాని, చూసే వాళ్ళకి ఏమనిపిస్తది, మేబీ అదే వీడియోని మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రమోట్ చేస్తే మళ్ళీ తిడతారేమో, మళ్ళీ జనాలు క్వెషన్ చేస్తారు. అదే పాత వీడియోనే ప్రమోట్ చేసుకుందాం. మనం వెనక డబ్బులు తీసేసుకుందాం. హ్యాపీగా గట్టిగా ఎవరైనా క్వెషన్ చేస్తే పాత వీడియో అందాం. ఏమైతది? అని అనుకుని ఆలోచించి అతి తెలివిగల సెలబ్రిటీసు, కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, నిబ్బా నిబ్బీలు చాలామంది ఉన్నారనమాట. ఇలా కూడా చేస్తారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి డబ్బులు ముఖ్యం. మనుషుల ప్రాణాలతో సంబంధం లేదు. లాస్ట్ టైమ్ స్టాటిస్టిక్స్ ప్రకారం సో, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కొన్ని వందల మంది చనిపోయారని చెప్పి క్లియర్‌గా వచ్చింది. అప్పులు కట్టలేక కొంతమంది, అప్పులు పాలైపోయి కొంతమంది. సో, ఇలాగ వేరే వాళ్ళ దగ్గర ఇల్లీగల్ మనీ దగ్గర తీసుకొని వాళ్ళు అలా వేరేగా జరిగినవి చాలా ఉన్నాయన్నమాట. అండ్ క్లియర్‌గా
సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చింది. బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తామని చెప్పింది. అంటే మన బ్యాంక్ అకౌంట్ నుంచి కొన్ని క్యూఆర్ కోడ్ల రూపంలో వేరే బ్యాంక్ అకౌంట్స్‌కి ఏవైతే డబ్బులెళ్తాయో మన ట్రాన్సాక్షన్స్ చూసి మన బ్యాంక్ అకౌంట్స్‌ని కూడా ఫ్రీజ్ చేస్తారని కూడా చెప్పారు. ఫ్రీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్‌ల నుంచి డబ్బులు తీస్తే ఏం జరుగుద్దనేది కూడా మేబీ చాలా మందికి తెలియకపోవచ్చేమో. ఇవన్నీ చూసుకొని చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. కానీ సెలబ్రిటీస్‌కి ఇవన్నీ సంబంధం లేదు కదా! వెనక ఏదైనా డ్రామాలు చేసి ఇలాంటి ఆ పాతవే మీరు ప్రమోట్ చేసుకోండి గట్టిగా అని చెప్పి చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. మనం ఏమనుకుంటాం మన దగ్గర సాక్ష్యాధారాలు లాంటివి ఏమి లేవు కాబట్టి మనం స్ట్రాంగ్‌గా ఏది మాట్లాడలేం కాబట్టి మేబీ వాళ్ళు అలా చేయడానికి ఛాన్స్ లేదనుకుందాం కాసేపు. నిజంగా అలా మేము చెయ్యట్లేదు తప్పు లాస్ట్ టైమ్ మేము రియలైజ్ అయ్యాము. ఇలా మా స్వార్థం కోసం మేము చూసుకున్నాం గానీ, బట్ ప్రజల ప్రాణాలతోటి మేము ఆడుకుంటున్నాము. వాళ్ళ డబ్బులతోటి మేము ఇలా చేస్తున్నామని మాకు తెలియదు అని నిజంగా నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉంటే లాస్ట్ టైమ్ ఆదిరెడ్డి కూడా పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. ఆయన మీద ఒక పేటీఎం టెలిగ్రామ్ ఛానెల్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ లింక్స్‌లు అవన్నీ ఏవైతే సజెషన్స్ గానీ, లేకుంటే టీమ్స్ గానీ అక్కడ ఇస్తుండేవాళ్ళు. డ్రీమ్ 11కి ఎలాంటి టీమ్ పెట్టాలి, ఇంకో దానికి ఎలాంటి టీమ్ పెట్టాలని. ఎందుకంటే స్కిల్ బేస్డ్ గేము, గ్యాంబ్లింగ్ గేమ్ అని 2 ఉంటాయి. డ్రీమ్ 11 అనేది కంప్లీట్‌గా స్కిల్ బేస్డ్ గేమ్. రమ్మీ అనేది కూడా స్కిల్ బేస్డ్ గేమ్. ఇలాగ ఒక లూప్ హోల్ యూజ్ చేసుకొని ఇలా కూడా గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళుంటారు. ఆదిరెడ్డి పేరు మీద లాస్ట్ టైమ్ ఇలాగే చేస్తే ఆయన పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. సైబర్ క్రైమ్‌కి కంప్లెయింట్ కూడా ఇచ్చారు. ఆయన దగ్గర ఆ ఎఫ్ఐఆర్ కాపీలు కూడా ఉన్నాయి. లాస్ట్ టైమ్ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరు పోస్ట్ చేశారు. ఈ ఛానెల్‌కి నాకు సంబంధం లేదు. ఇలాగ వస్తున్నాయి. ఇలా వస్తే ఎవరైనా రిపోర్ట్‌లు కొట్టండి. నేను కూడా సైబర్ క్రైమ్‌కి కంప్లెయింట్ ఇచ్చాను అని చెప్పి ఆయన ఇంటిగ్రిటీని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు అట్‌లీస్ట్. అంటే చూసే వాళ్ళకి ఎవరికైనా కానీ ఆయనకి అది సంబంధం లేదు అని చెప్పి చాలా మందికి అర్థమైతది. ఆయన అంతకుముందు చేశాడా లేదా ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఆ టైంకి అక్కడికి వెళ్ళి ఇది నాది కాదు అని చెప్పి తను ప్రూవ్ చేసుకున్నాడు. తన దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. అండ్ కంప్లెయింట్ ఇచ్చాడు. అలాగే పెద్ద సెలబ్రిటీస్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ పేర్ల మీద ఎవరివైనా గానీ వీడియోస్ వస్తున్నాయి అంటే డెఫినెట్‌లీ మీరు చూస్తున్న ఎవరైనా గానీ వాళ్ళకి ట్యాగ్ చేయండి. ఆ ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీస్ కూడా చూసిన వాళ్ళు ఎవరైనా కూడా మీరు నిజంగా అలాంటి యాప్స్‌ని మీరు ఇప్పుడు ప్రమోట్ చేయకపోతే, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఈ సీజన్‌కి మీకు రాకపోతే, మీ లాస్ట్ టైమ్ వీడియోసే వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటే, మీరు కూడా కంప్లెయింట్ ఇవ్వండి. ఇది లాస్ట్ టైమ్‌వి ఇప్పుడు నాకు సంబంధం లేదు అని చెప్పి, ఇలా యూజ్ చేస్తున్నారు. ఇలాంటి యాప్స్‌లు, ఇలాంటి సైట్స్, ఇలాంటి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ల త్రూ వస్తున్నాయి. యాడ్‌లు ఇక్కడ ప్లే అవుతున్నాయి అని ఆ యూఆర్ఎల్ గాని, లేకుంటే ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కానీ, ఇలాంటివన్నీ మీరు కూడా పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి, మీరు కూడా సైబర్ క్రైమ్‌కి కంప్లెయింట్ ఇవ్వండి. మీ కంప్లెయింట్ ఇచ్చి ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు పోస్ట్ చేయండి. సే నో టు బెట్టింగ్ అని చెప్పి చెప్పండి. అప్పుడు మీరు చేస్తున్నది కరెక్ట్ అని చెప్పి అర్థమైద్ది. ఓకే. ఇది లాస్ట్ టైమ్ వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఇప్పుడు ఏం చెయ్యట్లేదని అర్థమైద్ది. లేకుంటే ఇది జస్ట్ ఒక లూప్ హోల్ యూజ్ చేసుకొని మీరు బ్యాక్ ఎండ్‌లో మీరేదైనా చేస్తున్నారేమో అన్న డౌట్స్ కూడా జనాలకి రావచ్చు, వస్తాయి కూడా. వచ్చిన దాంట్లో కూడా తప్పే ఉండదనమాట. ఎందుకు అంటే ఎవరి స్వార్థాలు వాళ్ళు చూసుకుంటున్నారు. ఎవరికీ కూడా పెద్దగా సమాజం మీద గానీ, లేకుంటే వాళ్ళ ఫాలోవర్స్ మీద గానీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే డబ్బులే ఇంపార్టెంట్ అని చెప్పి అనుకునే వాళ్ళు చాలామందున్నారు. నిజంగా ఇప్పుడు శ్రవంతి గారు ఏదైతే చేశారో ఇది నాది కాదు లాస్ట్ టైమ్ యాప్ అని చెప్పారో శ్రవంతి గారు కూడా కంప్లెయింట్ ఇవ్వాలి. కంప్లెయింట్ ఇస్తేనే ఇవి ఆగుతాయి. ఎందుకంటే కంప్లెయింట్ ఇవ్వటము, లేకుంటే సైబర్ క్రైమ్‌కి కంప్లెయింట్ ఇస్తే ఇలాంటివి ఏమన్నా వస్తే వాళ్ళు ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తారు. అలాగే మిగిలిన వాళ్ళు కూడా కంప్లెయింట్ ఇవ్వాలి. అప్పుడు జనాలు నమ్ముతారు. లేదు అంటే చాలా కష్టం నమ్మటం. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లని నమ్మే రోజులు పోయాయి. చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ బయట కొన్ని కల్తీ ప్రొడక్ట్స్ వచ్చున్నాయి బయట. ఫుడ్డుకి సంబంధించి గానీ, టీ పొడులకు సంబంధించింది గానీ, పసుపు, కారం ఇలాంటి వాటికి వచ్చున్నాయి. వీటి మీద వీడియోస్ చేయాలి. వీటి మీద చాలామంది మాట్లాడాలి. వాటి మీద అవేర్‌నెస్ క్రియేట్ అవ్వాలి. వాటిల్ని ఎక్స్‌పోజ్ చేయాలి. పోలీసులు వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. అలాంటి వాటిలన్నిటిని సీజ్ చేయాలి. ఎందుకంటే మీ దానికంటే ఎక్కువగా ఇంపాక్ట్ దాని మీద ఉంటదనమాట. పోలీసుల ఫోకస్ అంతా దాని మీద ఉండాలంటే ఇలాంటి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఇలాంటి టాపిక్ హైలైట్ అవ్వకూడదు ఈ ఐపీఎల్ సీజన్‌లో. కాబట్టి ఫోకస్ అంతా అక్కడుండాలి. ఎందుకంటే తినే ఆహార పదార్థాలు కూడా కల్తీ అయిపోతున్నాయంటే సమాజంలో బతకడం చాలా కష్టం. ఫోకస్ దాని మీద ఉండాలి కాబట్టి దీని మీద ఉండకూడదు అంటే సెలబ్రిటీలు గానీ, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు గానీ, కంటెంట్ క్రియేటర్‌లు గానీ తమ వంతు బాధ్యతగా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక అడుగు ముందుకేసి బయటకొచ్చి చెప్పండి. ఇలా మీరు ప్రమోట్ చెయ్యట్లేదు. ఇవి పాతవి అని చెప్పండి. కంప్లెయింట్ ఇచ్చామని చెప్పండి. మీరు బెట్టింగ్స్ పెట్టొద్దని ప్రమోట్ చేయండి మీరు. అలా చేయండి. అలా చేశారనుకోండి లాస్ట్ టైమ్ మీరేదైతే చేసిన తప్పేదైతే ఉందో, ఆ తప్పుకి ఇప్పుడు మీరు సరిదిద్దుకున్న వాళ్ళవుతారు. చాలామంది మీ ఫాలోవర్స్‌ని కూడా ఆ ట్రాప్‌లో పడనీయకుండా చేసిన వాళ్ళవుతారు. కాబట్టి డెఫినెట్‌గా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్స్ అందరూ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, స్టార్ట్ అయ్యే రోజైనా అట్‌లీస్ట్
కొంచెం సపోర్ట్‌గా మాట్లాడండి. సే నో టు బెట్టింగ్ అని చెప్పి. లేదు అనుకోండి ఇలాంటి కంటెంట్ ఏదైతే మీ నుంచి బయటకొస్తుందంటే సో, అలాంటివన్నా మీరు బ్లాక్ చేయడం గాని ట్రై చేయండి. అండ్ మన వంతు బాధ్యతగా మనం గూడా అలాంటి బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయటమో, చేసిన వాళ్ళని బ్లాక్ చేయటమో, లేకుంటే అలాంటివి వస్తున్నాయని చెప్పి ఆ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లకి చెప్పటమో, మనం అసలు బెట్టింగ్ యాప్స్‌లో బెట్టింగ్ పెట్టకపోవటమో లాంటివి చేస్తే మనం గూడా మంచిగా ఉంటది. లేదు అంటే లైఫ్‌లు నాశనం అయిపోతాయి. సో, ఓవరాల్‌గా ఇది నేను చెప్పేది. కొంతమంది బుకాయిచ్చే వాళ్ళు గూడా ఉంటారు. అలాంటి బుకాయిచ్చే వాళ్ళని మనం ఏమి చేయలేము గానీ, బట్ నేను చెప్పేదేంటంటే సో, అదనమాట ఫైనల్‌గా. అది. సో, మీ ఒపీనియన్ కూడా మీరు చాలా బలంగా కామెంట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు ఎవరైనా చూసుంటే. జై హింద్.